సంకల్పం తీసుకుంటే తినే ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆకివీడు మండలం చినకాపవరంలో కొత్తగా ప్రారంభించిన జిమ్ ను డిప్యూటీ స్పీకర్ గ్రంథాలయ చైర్మన్ జుత్తుగా నాగరాజుతో కలిసి ప్రారంభించారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడంతో చాలా మంది అనారోగ్యం తెచ్చుకుంటున్నారని అన్నారు. అనారోగ్యం బారిన పడకుండా సరైన ఆహారం తీసుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజ్, ఆటలు ఆడుతూ విద్యార్థులు, యువకులు, ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవచ్చని జుత్తున నాగరాజు సూచించారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ల నిర్మాణం చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పారు. ఇలాంటి ప్రైవేట్ జిమ్ల ఏర్పాటు మరింత అవసరమని రఘురామ అన్నారు. జిమ్ ఏర్పాటు చేసిన ఆకివీడు ఏఎంసీ వైస్ చైర్మన్ గవరా లక్ష్మిని డిప్యూటీ స్పీకర్ అభినందించారు. గ్రామాలందరికీ కలిపి సెంటర్లో అందుబాటులో ఉండేలాగా మంచి జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యాయామం అనేది చాలా అవసరం. ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్తో మల్టీ జిమ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా యువకులందరికీ కూడా చాలా ఉపయోగం. అలాగే గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుల చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేసి వీళ్ళు మిగిలిన వారందరూ కూడా ఆ ఫెసిలిటీస్ ఉపయోగించుకునేలాగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇటువంటి జిమ్లు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో లేదు, మేజర్గా ఈ రకంగా 5-6 ఊళ్ళ కూడలి లాంటి ప్రదేశాల్లో ఇటువంటి జిమ్ ఉండటం చాలా అవసరం. ఎక్కడైనా మంచి చెరువు కానీ ఒక కాలువ కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో అక్కడ స్థలాలు ఉంటే అక్కడ కూడా ఇటువంటి జిమ్లు ఏర్పాటు చేస్తే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎక్కువ. తిరుపతి జిల్లా పాకాల మండలం